కమింగ్ టు ఫోర్త్ న్యూస్, బెంగాల్లో మమత టీఎంసీని నిట్ట నిలువున చీల్చిన తర్వాత ఎన్డీఏ నేతల ఫోకస్ మారింది. కంప్లీట్ గా మహారాష్ట్ర మీద పడింది వాళ్ళ ఫోకస్ అంతా కూడా. ఉద్ధవ్ వర్గానికి చెందిన 7 ఎంపీలు శివసేన షిండే వర్గంలో చేరుతారని జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు వాళ్లతో చర్చలు పూర్తయ్యాయని, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోపు 7 ఎంపీలు షిండే వర్గంలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ టైగర్ ముగింపు దశకొచ్చిందని షిండే వర్గం నేతలు చెబుతున్నారు. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ కి టెస్ట్ రిపోర్ట్స్ రావాలంటూ ఏక్నాథ్ షిండే పార్టీ నేత కృపాల్ తుమాన్ చెప్పారు. ఆపరేషన్ కంప్లీట్ కావడం ఖాయమంటూ కృపాల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తమ వెంట రావడానికి యూబీటీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని కృపాల్ చెప్పారు. ऐसा है कि ऑपरेशन टाइगर के मामले में जो 7 सांसदों के साथ में हमारी चर्चा अंतिम क्षण में आ चुकी है। जैसा हम लोग ऑपरेशन करने किसी हॉस्पिटल में जाते हैं तो पहले इन्वेस्टिगेशन किया जाता है और वो इन्वेस्टिगेशन सारे रिपोर्ट्स आ चुकी है। अभी केवल ये डॉक्टर का अंतिम ऑपरेशन का जो दिन होता है, ऑपरेशन की अपॉइंटमेंट दिन आना है, ऑपरेशन के दिन आ जाएगा, उस दिन में ऑपरेशन हो जाएगा। लेकिन वो हमारे साथ आएंगे, इतनी बात पक्की, आ गए लगभग। పూర్తి అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఉద్ధవ్ వర్గానికి చెందినటువంటి 7 ఎంపీలు శివసేన షిండే వర్గంలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజం ఎంత ఉంది అండ్ ఆపరేషన్ పాలిటిక్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశ రాజకీయాల్లో మరోసారి ఏక్నాథ్ షిండే పేరు సంచలనంగా మారబోతుందా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో శివసేనను చీల్చి ఉద్ధవ్ ఠాక్రేకు కాకుండా శివసేనను చేసినటువంటి ఏక్నాథ్ షిండే మరొకసారి ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన యూబీటీ వర్గాన్ని చీల్చబోతున్నారంటూ ఇటు ముంబై నుంచి ఢిల్లీ వరకు కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి గతంలో ఏదైతే తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చీలిక కావడం, అదేవిధంగా ఎంపీలు ప్రస్తుతం చీలికగా ఏర్పడి 20 మంది తమను ఎన్సీపీఐలో మెర్జ్ చేయాలంటూ స్పీకర్కు లెటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వేగంగా పరిణామాలన్నీ కూడా ఇటు తూర్పు నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు పశ్చిమానికి వచ్చేసి ఈ మహారాష్ట్రలో సంబంధించిన రాజకీయాలను కుదిపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ గతంలోనే ఏదైతే శివసేన యూబీటీ వర్గానికి చెందినటువంటి 9 మంది ఎంపీలలో 7 తమతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారు చేరిక ఏదైతే షిండే వర్గానికి చెందినటువంటి శివసేనలో చేరేందుకు వారంతా కూడా సన్నద్ధమయ్యారంటూ షిండే వర్గానికి చెందినటువంటి నేతలు ఇందాక కొద్దిసేపటి క్రితం మాట్లాడిన తమన్ కానీ చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు చర్చలు అయితే పూర్తయ్యాయి. ఇక ఫైనల్ స్టేజ్ మాత్రమే మిగిలింది. వారు వర్షాకాల లోక్సభ సమావేశాల నాటికి కూడా వారు వచ్చి ఈ యొక్క షిండే వర్గంలో చేరబోతారు. దీంతో ఎన్డీఏ కూటమికి బలం పెరగబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే మహారాష్ట్రలో కొనసాగుతుంది. దాంతోపాటు 16 మంది ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్లో ఉన్నారంటూ షిండే వర్గం చెబుతూ వస్తుంది. ఈ యొక్క 7 ఎంపీలతో పాటు 16 మంది ఎమ్మెల్యేలు శివసేన యూబీటీకి చెందిన వారంతా కూడా ఇందులోకి వచ్చేసి శివసేన షిండే వర్గంలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే వర్షాకాల పార్లమెంటు సమావేశాల నాటికి ఎన్డీఏకు పెద్ద నెంబర్ చేరడంతో పాటు ఇటు శివసేన యూబీటీకి మరొకసారి భారీ షాక్ ఉద్ధవ్ ఠాక్రేకి కలిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ విద్యాసాగర్.